వన్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విశాల్ పాటు విశాల్ క్రియేషన్. ఈరోజు నేను టైక్వాండో అంటే ఏందో నేర్పించబోతున్నాను. ఇప్పుడు టైక్వాండో నేర్పించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మెయిన్గా మనము స్కూల్స్లో అటెన్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రము మా మాస్టర్ నేర్పించాడు. జుంబీ అంటే రెండు ఆర్మ్స్ స్ట్రైట్ టైట్ చేసుకొని జుంబీ అనేది నిలబడాలి. 1 feet డిస్టెన్స్ ఉండాలి. చరియత్ అంటే అటెన్షన్, స్టాండర్డీస్ అంటే నార్మల్గా మనం నిలబడతాం కదా, దీంట్లో హిప్ని గట్టిగా సౌండ్ అవ్వాలి. జుంబీ చరియత్ అంటాం. కంగి అంటే వంగాలి. క్యా అని ఇదే మెయిన్ పాయింట్. క్యా ఇదే టైక్వాండోలో మెయిన్ వర్డ్. ఎప్పుడు మనం చేసేటప్పుడు టైక్వాండోలో క్యా క్యా అని అంటూనే ఉండాలి. ఓకే, మళ్ళీ నేను ఒకసారి చేస్తాను చూడండి. జుంబీ షరియత్ అంటే లెఫ్ట్ లెగ్ ఒకటే మూవ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ ఒకటే, రైట్ లెగ్ దాని కట్టడే ఉండాలి. జుంబీ షరియత్ కంగి క్యా అని అన్నాను. ఓకే, నెక్స్ట్ ఇదే ఫస్ట్. నెక్స్ట్ వామప్ నేర్పిస్తాను. వామప్ ఆ తర్వాత మీకు ఇంకా నేర్పిస్తాను. వామప్ ఇప్పుడు రెస్ట్ లైట్ కూడా లైట్ ఆఫ్ ఫస్ట్ వచ్చేసి టోరైజెస్ అంటే ఇలా పెట్టుకొని తలకాయ డోర్ మీద స్టిఫ్గా పెట్టుకొని, మళ్ళీ టో అంటే టో రైస్ చేయాలి. అరే నేను అంటే చేతి పట్టుకోండి. ఇలాంటివి 10 times చేయాలి, చేపిస్తాడు రోజు మాస్టర్. నెక్స్ట్ హిప్ రొటేషన్ చేయాలి. ఇది కూడా వామప్ ఉంటుంది. హిప్ పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక 20 rounds చేయమంటాడు. గ్రౌండ్లో 20 rounds అయిపోయినాక మళ్ళీ నిజమైన వామప్ చేపిస్తాడు. ఫస్ట్ హెడ్ టు లెగ్ వర్క్. ఫస్ట్ ఐస్కి మాత్రం ఐస్ ఎక్సర్సైజ్ మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ అప్ అంటే తలకాయ తిప్పకుండా ఓన్లీ అప్ చూడాలి. ఐస్ మాత్రం అప్పుగా ఇటు 1 ఫస్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. 10 minutes. ఓన్లీ హిప్ లెవెల్ మాత్రం 10 times చేయాలి. ఇప్పుడు సైడ్ టు సైడ్ కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇవి 10 times ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ అయిపోయింది కాబట్టి హెడ్ మాత్రం హిప్ టైట్గా పట్టుకొని హెడ్ రొటేట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ రొటేట్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ రొటేట్, ఇది 10 times చేయాలి. మళ్ళీ టాయిలెట్ వస్తుందిరా. బ్యాక్ రొటేట్ చేయాలి. బ్యాక్ రొటేట్ అయిపోయినాక మళ్ళీ సైడ్ టు సైడ్. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ అయిపోయింది, ఐస్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. ఫస్ట్ హ్యాండ్ రొటేషన్ షోల్డర్ మొత్తం ఇలా పట్టుకోండి. ఫ్రంట్ సైడ్ అంటే ఇలా ఎల్బో ఫ్రంట్ సైడ్ రావాలి. బ్యాక్ అంటే ఎల్బో ఇట్లా వచ్చి బ్యాక్ రావాలి. ఇది 10 చేయాలి. నెక్స్ట్ 10 అయిపోయాక నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్ చేయాలి. ఫ్రంట్ సైడ్ అంటే ఇట్లా చేయాలి, బ్యాక్ సైడ్ అంటే ఇలా చేయాలి. ఇవి కూడా 10 చేయాలి. నెక్స్ట్ ఫిస్ట్ రొటేషన్ చేయమంటాడు. ఇలా చేయాలి. ఫిస్ట్ కూడా చూపి తిప్పు. ఫిస్ట్ ఇలా తిప్పాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే ఫిస్ట్ ఇలా బ్యాక్ సైడ్ తిప్పాలి. ఇది ఒక 10 చేయాలి. ఇప్పుడు ఐస్ అయిపోయింది, హెడ్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ హిప్ రొటేషన్. అమ్మో నాయనా. హిప్ రొటేషన్
మళ్ళీ బ్యాక్ అంటే ఇలా చేయాలి. అంతే నా వీడియో. ఇలా చేయాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. షిప్ అయిపోయింది. అప్ టు షిప్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు